లక్షలాది మంది వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు జారీ చేసింది. ట్రాఫిక్ ఛానళ్ల సమాచారాన్ని ప్రతి వాహన యజమానికి సకాలంలో చేరవేయాలనే లక్ష్యంతో రవాణా శాఖ కొత్త నిబంధనలు అమల్లోకి తీసుకువచ్చింది. ఇకపై ట్రాఫిక్ ఛానళ్లకు సంబంధించిన సమాచారం అందలేదని చెప్పే అవకాశం ఉండదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం వాహన యజమానులు తమ మొబైల్ నంబర్, వాట్సాప్ నంబర్, ఈమెయిల్ వంటి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక వాహన్ పోర్టల్లోకి తప్పనిసరిగా అప్డేట్ చేసుకోవాలని ఇందుకోసం నెల రోజుల గడువును ఇవ్వబడనుంది. గడువు ముగిసిన తర్వాత వాహన్ పోర్టల్లో నమోదు ఉన్న సంప్రదింపు వివరాలకే ట్రాఫిక్ ఛానళ్లు, నోటీసులు, ఇతర సమాచార SMS, వాట్సాప్ లేదా ఈమెయిల్ ద్వారా పంపించబడుతుంది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వాహన్ పోర్టల్లో నమోదై ఉన్న నంబర్ లేదా ఈమెయిల్కి పంపిన చలన్ సంబంధిత వాహన యజమానికి అందినట్లుగానే పరిగణించబడుతుంది. అనంతరం మాకు చలన్ సమాచారం రాలేదు, మెసేజ్ అందలేదు, ఈమెయిల్ చూడలేదు వంటి కారణాలను అధికారులు పరిగణలోకి తీసుకోరని స్పష్టం చేశారు. ట్రాఫిక్ నిబంధనల అమలులో పారదర్శకత పెంచడం, పెండింగ్లో ఉన్న చలన్ల వసూళ్లను వేగవంతం చేయడం, రోడ్డు భద్రతను మరింత మెరుగుపరచడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా భారీ సంఖ్యలో పెండింగ్ చలన్లు ఉన్న నేపథ్యంలో ఈ కొత్త విధానం ద్వారా వాహనదారులకు ముందస్తు సమాచారం చేరి జరిమానాల చెల్లింపులు సులభతరం అవుతాయని అధికారులు భావిస్తున్నారు. అందువల్ల తెలంగాణలోని అన్ని వాహన యజమానులకు వీలైనంత త్వరగా వాహన్ పోర్టల్లో తమ వివరాలను తనిఖీ చేసి అవసరమైతే అప్డేట్ చేసుకోవాలని రవాణా శాఖ సూచించింది. లేదంటే భవిష్యత్తులో చలన్లకు సంబంధించిన సమాచారాన్ని కోల్పోయే ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరించింది.